తెలంగాణలో 69% రిజర్వేషన్లు ఇస్తాం. కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. తమిళనాడులోని సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హార్ట్ టచింగ్. తెలంగాణలో కూడా త్వరలో ప్రారంభిస్తాం. చెన్నైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, 27% ఎస్సీ ఎస్టీలకు మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం. మంచిదే. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండియా స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదొరై, కరుణానిధి, కామరాజు వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్ ఉదయనిధులను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తుంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచే